Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందుల వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఫిక్స్. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు జెండా ఎగరేసినట్టుగా పులివెందులలో తామెందుకు పాగా వేయకూడదని మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీలో ఎలాగైనా గెలవాలని టీడీపీ అధిష్టానం ఉంది. ఇదే సందర్భంలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందులే కాదు, కడప అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అనే పేరుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి స్థానం కల్పించకూడదని వైసీపీ అనుకుంటోంది. మున్సిపాలిటీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగడం మంచి పరిణామమని వైసీపీ భావిస్తోంది. పులివెందుల మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఓసీలకు రిజర్వ్ అయితే వైసీపీ తరఫున యువనేత చవ్వ దుష్యంత్ రెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్కు సమీప బంధువు కూడా అయిన దుష్యంత్ రెడ్డికి కొన్ని నెలల క్రితం పులివెందుల బాధ్యతలను అప్పగించారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఆయన పులివెందుల నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. పార్టీ శ్రేణులతో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. తన శక్తి మేరకు వారికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దుష్యంత్ రెడ్డిని నిలిపితే బాగుంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తరఫున దుష్యంత్ బరిలో దిగితే వైసీపీ నాయకులు కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా టీడీపీ ఎత్తును చిత్తు చేయొచ్చు. దుష్యంత్ రెడ్డిని కాకుండా మరెవరిని నిలబెట్టినా వైసీపీకి రాజకీయంగా నష్టమే. ఎందుకంటే దుష్యంత్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. అది రాజకీయంగా వైసీపీకి లాభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.